హాయ్ హలో నమస్తే కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మన బాల్కనీలో టెర్రస్లో పెట్టిన పసుపు అండి. ఇది రెగ్యులర్ పసుపు. ఆల్రెడీ 9 months అయిపోయింది. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చేసుకుందామా, ఎంత వచ్చిందో ఏమో చూద్దాం రండి. ఇదిగోండి చూడండి, ఇక్కడికి వచ్చింది. పైన కనిపిస్తున్నాయి, చూసారా? ఇదిగోండి ఇక్కడ పైన కనిపిస్తున్నాయి. సో ఎంత వచ్చిందో ఏంటో మొత్తం తీసి చూద్దాం, ఓకేనా? స్టాప్ ఇట్. చూసారా, బాగానే వచ్చిందండి. ఇది ఒకటి. పెద్దగా ఊరలేదండి, ఓకే, బెటర్, కొంచెం పర్లేదు. కానీ ఇంతకుముందు హార్వెస్ట్ చేసిన టబ్బులో చాలా వచ్చిందండి. అర కిలో వచ్చింది. ఇది మన టెర్రస్ గార్డెన్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసాం కదా, షిఫ్టింగ్లలో అది వీటికి సరిగా పోషకాలు అందించలేదు. సో తప్పు నాదే, అయినా ఓకే, బాగానే వచ్చింది. చూసారా, ఒకటే మొక్కకి ఒక హాఫ్ కిలో అంత ఉందండి. ఇది చూడండి, ఇలా వస్తే మంచి బాగా వచ్చినట్టు లెక్క. సో చూసారా, ఇదండి. చూడండి కొమ్ములు కూడా ఎంతలా వచ్చాయో చూడండి, చాలా బాగా వచ్చింది. పర్లేదండి, నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. నెక్స్ట్ టైం మనం నేలలో పెడతాం కదా. సో చూడండి, బాగానే వచ్చింది. ఒక హాఫ్ కిలో, అర కిలో పైన వచ్చిందండి. ఇవ్వండి. హ్యాపీ హార్వెస్ట్ అండి, నాకైతే చాలా హ్యాపీ. ఇవ్వండి, అర కిలో, మోర్ దెన్ హాఫ్ కిలో. ఒక చిన్న టబ్బులోనే అర కిలో వచ్చిందంటే మనం ఒక 10-15 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా ప్లేస్లో చాలా వస్తాయి. ఒక 2-3 కిలోలైనా వచ్చినా మనకి సరిపోతుంది సంవత్సరం మొత్తానికి. మన ఇంటి వరకు వచ్చినా చాలు. సో చూసారు కదా, ఇది మన ఇంటి పంట. ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే, ఇంటి పంట అండి.
చూసారు కదా, నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారండి మా కాలనీ వాళ్ళు. నా 4-5 ఫ్యామిలీస్ ఆల్రెడీ మొక్కలు పెట్టడం స్టార్ట్ చేశారు. నాకు ఆ విషయానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. చాలా తేడా కదా చాలే. ఇది మన బెండ మడి అండి, చూసారా 15 డేస్లో ఇంత వచ్చాయి. ఇంకా పెరిగాక చూపిస్తాను. ఇప్పుడు 15 డేస్ ఏజ్ అండి ఈ మొక్కలకి. ఇక్కడ కొన్ని ముల్లంగి పెట్టాను, చూడండి ముల్లంగి ఎంత హెల్దీగా వచ్చాయి చూడండి. ఇది బెండ, ఇవన్నీ బెండ మొక్కలండి. ఒక మడి బెండ మొక్కలు, ఇంకొక మడి టమాటా. ఈ మడిలో టమాటాలు పెడుతున్నానండి, ఇంకా పెట్టలేదు, నారు పోసుకున్నాను. సో ఈ మడిలో టమాటాలు పెడతాను. ఈ మడి చూసారా, ఇది పూల ఫ్లవర్ గార్డెన్ అండి. ఇక్కడ ఇంకో గార్డెన్, ఇక్కడ వచ్చేసి మెంతులు వేశాను. ఇవి 15 రోజులు అయిందండి, చూడండి ఇంక వచ్చాయి. ఈ మెంతులు హార్వెస్ట్ చేసేసి ఇందులో వంగ మిరప పెడతానండి. ఇవి పాత వంగ మొక్కలు అయిపోయాయి, అవన్నీ కట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టమాటా నారు వేసుకున్నాను. సో వీటిని మల్చింగ్, ఎండ బాగా ఉంది కదా, సో వీటిని మల్చింగ్ లాగా వాడానండి. ఇది చూడండి, కొబ్బరి పీచు, మన బెడ్ పరుపు ఉంటుంది కదా దాందండి. ఇదిగోండి టమాటా నారు, ఇక్కడ కూడా ఉంది. సో ఎండకి చిన్న మొక్కలు కదా తట్టుకోలేకపోతున్నాయి, అందుకని మల్చింగ్ వేశాను. ఇప్పుడు వచ్చే సమ్మర్లో మొత్తం మొక్కలకి అన్నిటికీ మల్చింగ్ వేస్తానండి. సో చూసారా మెంతి ఎంత బాగుంది కదా హెల్దీగా. చూడండి, ఇప్పుడు మనం ఒక టబ్బు హార్వెస్ట్ చేశాను కదా పసుపు, చూడండి ఇంత వచ్చిందండి, 1/2 కిలో పైనే ఉందండి. ఒక టబ్బులో ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి, పసుపు కొమ్మలు ఎంత హెల్దీగా ఉన్నాయి కదా. సో వీటిని మళ్ళీ పెట్టేస్తానండి, మట్టిలో పెట్టేస్తే వచ్చేస్తాయి మొలకలు మళ్ళీ. సో ఇప్పుడు ఈ 1/2 కిలోని 5 కిలోలు చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.